దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 34:12 వాక్యం చదువుదాం. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, బ్రతకాలనుకుంటున్నావా? అసలు ఎలాంటి బ్రతుకు? మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నావా? దేవుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానము ఎక్కడి నుంచి తెస్తామో న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 2వ వాక్యం న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తే, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఫస్ట్ నిబంధన. దేశ నివాసులతో కలిసి జీవించవచ్చు, కలిసి ఉండొచ్చు, కలిసి బ్రతకొచ్చు, కలిసి పని చేయొచ్చు, అన్నిటిలో కూడా ఉండొచ్చు. కానీ నిబంధన మాత్రం వారితో చేసుకోవద్దు. ఎందుకు అంటే ఈ దేశస్తులు లోకస్తులలో ఒక రకమైనటువంటి స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ కానీ ఉంటే, ఆ స్పిరిట్ ఉన్నప్పుడు మరి మీకు కూడా అదే స్పిరిట్ అవలంబించబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఆత్మ, దురాత్మ ఈ లోకస్తులలో ఉంది. ఆ దురాత్మ లోకస్తులలో ఉన్నప్పుడు, ఆ ఈవిల్ స్పిరిట్ ఉన్నప్పుడు అది మీకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళతో నిబంధన చేయొద్దు. డోంట్ కోవెనెంట్ టు దిస్ నేషన్. ఈ యొక్క దేశ నివాసులతో, ఈ జనాలతో నిబంధన. వాళ్ళతో ఉద్యోగాలు చేయండి, పనులు చేయండి, పాటలు చేయండి, సమస్తము చేసిన కానీ వాళ్ళ నిబంధన మాత్రం వాళ్ళతో బంధాన్ని పెంచుకోవద్దు. ఏ నిబంధన అంటే ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞను మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, మరి మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనుకునేటప్పుడు ప్రభువారని మాట, నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మారను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోవద్దు. వారి బలిపీఠములను విరగొట్టవలెను. ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు. అది మీకేం చెప్పాను నేను? వారి బలిపీఠాలను విరగొట్టాలి. బలిపీటలు ఎరగొడితే ఎవరు ఊరుకుంటారు? బలిపీటలు ఎరగొట్టడం అంటే వాళ్ళ సంఖ్యలు విరగొట్టాలి. వాళ్ళు చేస్తున్నట్టు నువ్వు చేయడానికి లేదు. వాళ్ళు అవలంబిస్తున్నట్టు నువ్వు అవలంబించడానికి లేదు. వాళ్ళు చేసే వర్షిప్, ఆరాధనలు నువ్వు చేయడానికి లేదు. వాళ్ళు చేసే ప్రాణ ప్రతిష్టలు నువ్వు చేయడానికి లేదు. ఇవేవి ఎందుకంటే వారి బలిపీఠాలు విరగొట్టడము అంటే అదే. కానీ మీరు నా మాటను వినలేదు. మరి నేను నా మాట మీరు వినకపోతే మరి అనేకమైనటువంటి దినాలు బ్రతకాలని, మేలులతో బ్రతకాలని ఏ రకంగా కోరుకుంటూ ఉన్నారు మీరు? ఇదిగో చూడండి, 3వ వాక్యము ఉంటుంది, మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ పక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉండును. వారు మీకు పక్కల్లో సోలాల్లాగా ఉంటారు. వాళ్ళ